అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం విజయవాడ బైపాస్ రోడ్ కి సంబంధించి చినౌటపల్లి నుండి గొల్లపూడి వరకు ప్యాకేజ్ 3 లో భాగంగా పనులు అయితే ఎక్కడి వరకు జరిగినాయి అంటే మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ప్రెసెంట్ నేనైతే పెనమనేని సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఉన్నాను, చినౌటపల్లి దగ్గర అనమాట. ఇక్కడ ఈ బైపాస్ రోడ్ అయితే స్టార్టింగ్ పాయింట్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఈ బైపాస్ రోడ్ NH16 లో అయితే కలవాలి. ప్లస్ ఇక్కడ నుండే వెహికల్స్ ఎక్కి ఇక్కడ నుండి మన చినౌటపల్లి వరకు ఎండ్ అవ్వాలి. ఈ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 లో భాగంగా అక్కడక్కడ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. మీకు ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఏంటని చెప్పి డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక చోట అయితే పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఎండింగ్ పాయింట్ దగ్గర ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన పనులు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది. ఇక్కడ పెండింగ్ వర్క్ ఉంది. అలాగే నేను ఇప్పుడు ఇక్కడ నుండి బాగా ముందుకెళ్ళిపోయి డ్రోన్ ద్వారా ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అని చెప్పి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యాక్చువల్లీ ఈ బైపాస్ రోడ్ ని నేను చినౌటపల్లి దగ్గర నుండి గొల్లపూడి వరకు కంప్లీట్ గా మీకు డ్రోన్ ద్వారా చూపిద్దాం అనుకున్నాను. కానీ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఆ చినౌటపల్లి దగ్గర ఈ డ్రోన్ అయితే ఎగరలేదు. అందుకని నేను కొంచెం బాగా ముందుకు వచ్చేసి ఇది వెదరుపావులూరు అనే విలేజ్ దగ్గర నుండి అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక డైవర్షన్ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్తే వెదురుపావులూరు అనే విలేజ్ వచ్చింది. అలాగే రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే సూరంపల్లి అనే విలేజ్ వచ్చింది. ఇక్కడ ఒక డైవర్షన్ అయితే ఉంది. ఈ మొత్తం 30 కిలోమీటర్ల బైపాస్ అయితే మాక్సిమం 95% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఈ బైపాస్ రోడ్ కి సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఈ విద్యుత్ స్తంభాలకి సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను. అలాగే ఎక్కడ పనులు జరుగుతున్నాయో కూడా వెహికల్ అండర్ పాస్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఒక టోల్ ప్లాజా అన్నమాట. ఇది వెదురుపావులూరు టోల్ ప్లాజా అంటారు. ఈ 30 కిలోమీటర్ల బైపాస్ కి గాను ఒక టోల్ ప్లాజా ఉండిద్ది. ఇంకా దీని తర్వాత మనకు ప్యాకేజ్ 4 లో ఇంకొక టోల్ ప్లాజా వచ్చేది. అది వచ్చేసి అమరావతి సైడ్ ఉండిద్ది, వెంకటపాలెం విలేజ్ దగ్గర ఉండిద్ది అనమాట. ఈ మొత్తం 48 కిలోమీటర్ల బైపాస్ కి గాను 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఒకటి వెదురుపావులూరు, ఇంకోటి వచ్చేసి వెంకటపాలెం విలేజ్ దగ్గర అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ బైపాస్ రోడ్డు వైపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా 5% పనులు 3 నెలల్లో కంప్లీట్ చేసి ఈ 30 కిలోమీటర్ల బైపాస్ ని అందుబాటులో తేవాలనే దీంట్లో అయితే ఉన్నారు. అంటే హైదరాబాద్ హైవేకి కనెక్ట్ అయ్యే విధంగా చేద్దాం అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక డైవర్షన్ కూడా, ఈ డైవర్షన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ముస్తాబాద్ విలేజ్ కి వెళ్ళొచ్చు. అలాగే రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే రామచంద్రపురం అనే విలేజ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఒక డైవర్షన్. ఇక్కడ డైవర్షన్ కూడా ఎలా ఉంది చూడండి. ఇక్కడ రెండు వైపులా మనకి సర్వీస్ రోడ్లు అయిపోయినాయి. ఇక్కడ ఒక వెహికల్ అండర్ పాస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ వెహికల్ అండర్ పాస్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయితే ఏంటంటే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ లో మీరు విద్యుత్ స్తంభాలు కూడా చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ 30 కిలోమీటర్ల బైపాస్ కి మెయిన్ సమస్యల్లా ఈ విద్యుత్ స్తంభాలే. ఈ విద్యుత్ స్తంభాల వల్లే చాలా వరకు ఈ వర్క్ అయితే ఆగిపోయింది. ప్రెసెంట్ ఆ విద్యుత్ స్తంభాలకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక రైట్ సైడ్ లో మీకు పాత విద్యుత్ స్తంభాలు కూడా కనిపిస్తాయి. అలాగే కొత్తగా వేసిన విద్యుత్ స్తంభాల వైపు వైరింగ్ కూడా కనిపిస్తుంది. ఇటువైపు అంతా కంప్లీట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ బైపాస్ రోడ్డు ఇంకా మనకి స్ట్రైట్ గా ఈ వెహికల్ అండర్ పాస్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ లో మనకి గుణదల వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే నూజివీడు టౌన్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక వెహికల్ అండర్ పాస్ వచ్చింది. అలాగే సర్వీస్ రోడ్లు కూడా, ఇక్కడ ఒక డైవర్షన్ కూడా ఉంది. ఈ డైవర్షన్ ని యూజ్ చేసుకుని మనకి నూజివీడు రైట్ సైడ్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి గుణదల విలేజ్ వైపు అయితే ట్రావెల్ చేసుకోవచ్చు. ఈ మొత్తం 30 కిలోమీటర్ల బైపాస్ ని 1148 కోట్ల రూపాయలతో మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు చేపట్టింది అనమాట. ఇక్కడ వీడియోలో కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో స్తంభం కనిపిస్తుంది కదా, అది కొత్తగా వేసింది. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది వచ్చేసి పాతది, అది తొలగించాలి. కొత్త స్తంభాలు అయితే అమర్చేశారు. ఇంకా లెఫ్ట్ సైడ్ లో మీరు పవర్ గ్రిడ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి విజయవాడ పవర్ గ్రిడ్ అనమాట. చాలా పెద్దగా ఉంది కదా, అదంతా విజయవాడ పవర్ గ్రిడ్. ఇక్కడ నుండి మనకి చూసుకోవచ్చు, బైపాస్ రోడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ పవర్ గ్రిడ్ వైపు కానీ ఇటు ఇక్కడ కరెక్ట్ గా మనకి నున్నా విలేజ్ కూడా స్టార్ట్ అయ్యింది ఇక్కడే. ఇక్కడ నుండి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే ప్రకాష్ నగర్ కానీ అటువైపు వెళ్ళొచ్చు, ప్రకాష్ నగర్. అలాగే ప్రకాష్ నగర్ వైపు నుండి అజిత్ సింగ్ నగర్ అటువైపు కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా రైట్ సైడ్ ఏంటంటే మనకి నున్నా టౌన్ వచ్చింది. ఇదంతా నున్నా టౌన్ అనమాట. ఇక్కడ కూడా మీకు డైవర్షన్ ఉండిద్ది. అలాగే వెహికల్ అండర్ పాస్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. మొత్తం 6 లైన్ రోడ్డు చూసుకోవచ్చు. అలాగే రెండు వైపులా సర్వీస్ రోడ్డు కూడా ఈ వీడియోలో మీకు చూసుకోవచ్చు.
ఇక్కడ కూడా మీకు ఇక్కడ నుండి ఎలాంటి విద్యుత్ స్తంభాలు లేకపోవడం వల్ల అంబాపురం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక చోట చిన్న రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా విద్యుత్ స్తంభాల వల్లే ఆగిపోయి ఉంది. వాటికి సంబంధించిన కొత్త విద్యుత్ స్తంభాలు కూడా వేస్తారు, వాటి వైపు వైరింగ్ కూడా లాగేశారు. ఇక్కడే అన్నమాట ఆ చిన్న బిట్ రోడ్డు అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఈ కరెంట్ లైన్లని బాగా కిందకి ఉండడం వల్ల ఇక్కడైతే ఆగిపోయి ఉంది వర్క్స్ అయితే. మిగతా చోట్ల ఈ రోడ్డుకి సంబంధించిన ఇంకా పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ చిన్న బిట్టే అనమాట. ఆల్రెడీ మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ లో ఈ విద్యుత్ స్తంభాలు అన్ని కొత్తవి అన్నమాట. పాత స్తంభాలు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో ఆ పాత స్తంభం కనిపిస్తుంది కదా, ఆ పాతదనమాట. ఈ కొత్త స్తంభాలు కూడా వేసేసి ఈ కరెంట్ వైరింగ్ కూడా లాగేసేయడం వల్ల ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఈ చిన్న బిట్ రోడ్డు నిర్మాణం ఒకటి కంప్లీట్ అయిపోతే ఇక్కడ కూడా ఈ బైపాస్ యొక్క పెండింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ మొత్తం 30 కిలోమీటర్ల బైపాస్కి గాను 2 చోట్ల ఆర్ఓబీలు వస్తాయి, అలాగే 17 వెహికల్ అండర్ పాస్లు ఉంటాయి, అలాగే 3 ఏమో ప్రధాన వంతెనలు, అంటే మెయిన్ వంతెనలు అయితే 3 ఉంటాయి. అలాగే 42 బాక్స్ కల్వర్ట్లు, 44 పైప్ కల్వర్ట్లు కూడా ఉంటాయి. ఈ మొత్తం బైపాస్లో 11 చోట్ల చిన్న చిన్న వంతెనలు ఉంటాయి, 2 ఏమో ట్రక్ లేబై లైన్ ఉంటాయి. ఈ మొత్తం 30 కిలోమీటర్ల బైపాస్ అన్నమాట. 1148 కోట్ల రూపాయలతో మెయిల్ అనే కాంట్రాక్ట్ దక్కించుకొని 95% వరకు పనులు కంప్లీట్ చేసింది. మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేశారు, అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక డైవర్షన్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లో ఏంటంటే కండ్రిక అనే విలేజ్ వైపు వెళ్ళొచ్చు, అలాగే రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే పాతపాడు అనే విలేజ్ వైపు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా డైవర్షన్ చూడొచ్చు. ఇక్కడ డైవర్షన్ ఉంది, అలాగే ఇక్కడ వెహికల్ అండర్ పాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే మనకి అంబాపురము, పి9వరం అవన్నీ వస్తాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏంటంటే విజయవాడ సిటీలోకి కూడా ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎలాంటి విద్యుత్ స్తంభాలు లేకపోవడం వల్ల ఎలాంటి పెండింగ్ వర్క్స్ లేదు, ఇదంతా రోడ్డు కంప్లీట్ అయిపోయి ఉంది. ఈ మొత్తం ఈ 6 లైన్ బైపాస్ని 120 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. అలాగే ఏంటంటే చాలా చోట్ల స్పీడోమీటర్స్ కానీ ఇవన్నీ పెట్టారు ఈ బైపాస్ని, అంటే ఆధునిక టెక్నాలజీతో అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ మీకు కాంపౌండ్ వాల్స్ కూడా నిర్మించారు, చూడొచ్చు. ఇక్కడ అక్కడక్కడ కాంపౌండ్ వాల్స్కి సంబంధించిన పనులు కూడా చేశారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకి కండ్రిక, పాతపాడు అవి కాకుండా ఇంకా పాయకపురం అనే విలేజ్లోకి వెళ్ళిపోవచ్చు. పాయకపురం వెళ్తే ఏంటంటే విజయవాడ లోపలికి ఎంటర్ అయిపోయినట్టే. ఇంకా రైట్ సైడ్ ఏంటంటే పి9వరం అనే విలేజ్ వచ్చింది, అంబాపురము పక్కనే పి9వరం విలేజ్ వచ్చింది. ఇక్కడ కూడా ఒక చిన్న వెహికల్ అండర్ పాస్ నిర్మించారు, అలాగే 2 వైపులా సర్వీస్ రోడ్లు అయితే నిర్మించారు. ఇక్కడ చూడండి ఈ వీడియోలో కూడా ఎలా ఉందో. ఈ బైపాస్ రోడ్డు కూడా 2 పక్కల మనకి ఎలా గ్రీనరీ కనిపిస్తుందో. ప్రెసెంట్ ఏంటంటే ఈ 2 పక్కల బైపాస్ రోడ్కి 2 పక్కల బాగా డెవలప్ అవుతుంది. లేఅవుట్స్ వేసి ఈ ఫ్లాట్లు అలాంటి వేసి అయితే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే బైపాస్ వేయడం వల్ల ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇది కూడా త్వరలోనే మన విజయవాడ లోపలికి అయితే కలిసిపోయే అవకాశం ఉంది. ఇక్కడ మీకు వెహికల్ అండర్ పాస్ ఒకటి కంప్లీట్ చేయాలి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ ఏంటంటే వైఎస్ఆర్ కాలనీ కానీ మిల్క్ ఫ్యాక్టరీ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా రైట్ సైడ్ ఏంటంటే అంబాపురం హిల్ కనిపించింది. అంబాపురం హిల్ పక్కనే మనకి అంబాపురం విలేజ్ కూడా ఉండిద్ది. ఇక్కడ ఒక కాలువ కూడా ఉండిద్ది, దాన్ని పాముల కాలువ అని పిలుస్తారు. ఇక్కడ మీకు దూరంగా కాలువ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే చాలా వరకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడే ఒక సమస్య కూడా ఉంది. ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ అయితే జరుగుతుంది. రైతుల దగ్గర తీసుకోవాల్సిన ల్యాండ్ రైతులు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడైతే చిన్న ఇష్యూ జరుగుతుంది. అది కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ విద్యుత్ స్తంభాలు మీకు అక్కడ వెహికల్ అండర్ పాస్ దగ్గర విద్యుత్ స్తంభాలు ఉండటం వల్ల ఆ చిన్న బిట్టు వెహికల్ అండర్ పాస్ కంప్లీట్ చేయలేదు. ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా ల్యాండ్, ఈ ల్యాండ్ దగ్గరే చిన్న ధర్నా జరుగుతుంది. రైతులు అయితే ధర్నా చేస్తున్నారు. ఇక్కడ కార్లు కూడా ఆగి ఉన్నాయి కదా, ఇక్కడ పోలీసులు వాళ్ళని ఆపి పనులు అయితే చేపడుతున్నారు. పనులు అయితే జరుగుతున్నాయి, పనులు అయితే ఆగలేదు. ఇదేంటంటే మొత్తం 3 నెలల్లో కంప్లీట్ చేసి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో పనులైతే స్పీడప్ చేశారు. ఇక్కడ కూడా ఒక పెండింగ్ వర్క్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు వైపు కనెక్టివిటీ ఉండిద్ది. ఇక్కడ వెహికల్ అండర్ పాస్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ వెహికల్ అండర్ పాస్ అయితే రావాల్సి ఉంది. ఇంకా రైట్ సైడ్లో ఏంటంటే మనకి జక్కంపూడి జెట్ సిటీ అదంతా వచ్చిద్ది. రైట్ సైడ్ వెళ్తే జక్కంపూడి సిటీ వచ్చింది. అది కూడా కొండ మీకు చూపిస్తాను, జక్కంపూడి సిటీ ఎలా ఉండిద్దో. ఆ జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్ కూడా వాటికి సంబంధించిన పనులు కూడా చేయాల్సి ఉంది. ఆ ఎకనామిక్ టౌన్షిప్ కంప్లీట్ అయితే ఏంటంటే ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అయింది. జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్ ఉన్న ఏరియా కూడా అది కూడా మీకు దూరంగా కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుండి మీకు దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా. ఈ కొండకి ఆనుకొని చుట్టూతర దాదాపు 10,000 ఇల్లులు అయితే నిర్మించారు. ఆ 10,000 ఇల్లులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఆ ఇల్లులు కాకుండా మిగతా కొన్ని కంపెనీస్ని కూడా రప్పించే దీంట్లో అయితే ఉన్నారు. అది వాటికి సంబంధించిన గతంలో 2014-19 ఉన్న గవర్నమెంట్ టైంలో పనులు జరిగినాయి. తర్వాత నుండి ఆగిపోయినాయి. ఇంకా దీని గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇక్కడ నుండి మీరు స్ట్రైట్గా బైపాస్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇక్కడ నుండి ఏంటంటే నేను 2 ఈ రైల్ ఓవర్ బ్రిడ్జిలు అన్నా కదా, మీకు స్టార్టింగ్లో ఒక రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉండిద్ది. దాని తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి గొల్లపూడి దగ్గరలో ఇంకో రైల్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఆ రైల్ ఓవర్ బ్రిడ్జ్ అతి పెద్దదన్నమాట. దానికి ఒక 2 ట్రాకులు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చిన్న బ్రిడ్జ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక కాలువ కూడా వెళ్తుంది కదా, ఈ కాలువ పైన బ్రిడ్జ్ నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ ఒక చిన్న బిట్ ఒక రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇదొక్కటే పెండింగ్ వర్క్ అయితే ఉంది ఇక్కడైతే. అంటే అంబాపురం దాటిన తర్వాత ఒక అండర్ పాస్ దగ్గర పనులు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఒక చిన్న బిట్ వరకు పనులు అయితే చేపట్టాల్సి ఉంది. ఇక్కడ నుండి మనకి రైల్ ఓవర్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోద్ది. ఇది రైల్వే ట్రాకులు కూడా చూడొచ్చు ఇక్కడ ఈ వీడియోలో. ఇదంతా మీకు గొల్లపూడికి దగ్గరలో ఉండిద్ది. ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం మీకు పొలాలు కనిపిస్తున్నాయి కదా. ఇదంతా గొల్లపూడికి దగ్గరలో అన్నమాట. ఇక్కడ వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయొచ్చు. మిగిలిన ఉన్న 5% పనులు త్వరలోనే కంప్లీట్ చేసి 3 నెలల్లో అందుబాటులో తేవాలనేది అయితే గవర్నమెంట్ భావిస్తుంది. ఇది కంప్లీట్ చేస్తే ఏంటంటే ఎటువంటి ఇది లేకుండా మనకు హైదరాబాద్ వైపు అయితే ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న బిట్ వరకు సర్వీస్ రోడ్లు వైపు గొల్లపూడి ఎంటర్ అవ్వడానికి పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ అయితే త్వరలోనే చేపడతారు. ఇక్కడ మీరు హైదరాబాద్ హైవే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏంటంటే విజయవాడ వెళ్ళొచ్చు, ఇంకా రైట్ సైడ్ హైదరాబాద్. ఇంకా లెఫ్ట్ సైడ్ నుండి మనకి గొల్లపూడి అలాగే భవానీపురం అటువైపు నుండి మనకు ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇంకా రైట్ సైడ్ ఏంటంటే ఇబ్రహీంపట్నం మీదుగా మన హైదరాబాద్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. ఇదంతా NH65 హైవేనే. ఇది వచ్చేసి విజయవాడ బైపాస్. ఇక్కడ నుండి మీరు చూడండి మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఏంటంటే ఇంటర్చేంజ్ నిర్మించాల్సి అయితే ఉంది హైదరాబాద్ హైవేకి కనెక్ట్ అవ్వడానికి. ఆ ఇంటర్చేంజ్ నిర్మిస్తే ఏంటంటే ఈజీగా హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ ఈ బైపాస్ని యూజ్ చేసుకొని ఒక విధంగా అమరావతి వైపు ఎంటర్ అవ్వచ్చు. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు, వైజాగ్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు. చాలా వరకు ఈ ట్రావెల్ సమయం అయితే బాగా సేవ్ అయింది. ఇక్కడ నుండి ప్యాకేజ్ 3 కంప్లీట్ అయిపోయి ప్యాకేజ్ 4 అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు కృష్ణానదిలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.